రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఆశా వర్కర్ల సంతోష పరిస్థితి ఎలా ఉంది, అలాగే రహీంబీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, వారిపై ఇలాంటి ప్రవర్తనతో ఉన్న ఏసీపీని ఎలా అర్థం చేసుకోవాలి ఓవరాల్ గా దీన్ని? ఈరోజు ఉదయం కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కేంద్రీకృతమైనటువంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం వద్ద ఆశాలు అటు ఏదైతే మెమరాండం ఇవ్వడానికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులు ఆశా వర్కర్లకు సంబంధించి కూడా తమ డిమాండ్స్ పరిష్కరించాలని కూడా గత కొద్ది రోజుల నుంచి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి సంతోష్ని పూర్తి స్థాయిలో రికవరీ అవ్వడం జరిగింది, డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రహీంబీ అనే ఆశా వర్కర్ పరిస్థితి మాత్రం కొంచెం కొద్దిసేపటి క్రితమే స్పృహలోకి వచ్చినట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రజెంట్ ట్రీట్మెంట్ మాత్రం రహీంబీకి అందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సంతోష్ని మాత్రం కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. వారు ఇప్పుడు ఏదైతే నార్మల్గా రికవరీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అటు 18,000 వరకు కూడా వేతనం పెంచుతామని, దాంతోపాటుగా అటు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు ఆశాలు ఉన్నారు, వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు మార్నింగ్ అక్కడ పోలీసులు మీ పైన దాడి చేయడానికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం మేమేమన్నామంటే, మా ఆశాలు చాలా దూరం నుండి వస్తున్నారు, అందరూ ఒక చోట గ్యాదర్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు నినాదాలు ఇచ్చిన తర్వాత మేము మెమరాండం ఇవ్వడానికి వెళ్తాము, కొంచెం టైం ఇవ్వండి అని అడిగినాం మేము. కానీ ఆ టైం ఇవ్వకుండా వాళ్ళకు ఓపిక లేక, ఆ టైం మాకు ఇవ్వలేక కేవలం అరెస్టులు చేయాలనే ఉద్దేశం మనసులో పెట్టుకొని అరెస్ట్ చేసేసారు. ఇంకా ఏమన్నారు? ఇంకా ప్రజెంట్ మీ పైన దురుసుగా ప్రవర్తించాలని కూడా చెప్పారు కదా, అసలు ఏమన్నారు? దురుసుగా ప్రవర్తించినారు అంటే అసలు చేతికి అందిన వాళ్ళని తీసుకుపోవడం ఒక ఎత్తు అయితే, అడ్డం పడ్డా కూడా అసలు స్పృహ లేకుండా అడ్డం పడ్డా కూడా గొర్రెల లెక్క తీసుకుపోయారు. అసలు ఇంత జాలి దయ లేకుండా ఏమి అడ్డం పడ్డది, మరి పక్కకు తీసుకోపోండి, ఏమైనా హాస్పిటల్కి తీసుకుపోతారని కూడా ఆలోచించలేదు. అసలు తీసుకుపోయారు. 2 మనుషులు శవాల లెక్క, సచ్చిన శవాల లెక్క. మా అధ్యక్షురాలు ఒకరు, ఒక ఆమె మోత్కూరు అమ్మాయి ఆశ, ఇద్దరు అడ్డం పడ్డ గొర్రెలాగా తీసుకుపోయి ఆటోలు వేసిరు. ఏదైతే కొద్దిసేపటి క్రితమే స్ప్రోలోకి వచ్చినటువంటి సంతోష్ని కూడా రికవర్ కావడం జరిగింది. మనతో పాటు ఆశా నాయకురాలు సంతోష్ని కూడా ఉన్నారు. ఎలా ఉందంట? అసలు చాలా దౌర్భాగ్యము. మాకు ఈ గడ్డు కాలం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, సమయంతో పని లేకుండా పనిచేస్తున్నాం. మాకు జాబ్ చాట్ లేదు, టైమింగ్స్ లేవు, పే స్కేల్ కాదు, జీవో లేదు, ఉద్యోగ భద్రత లేదు. అయినా ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నాం. పుట్టిన బిడ్డ నుండి మొదలుకుంటే చనిపోయే వృద్ధుల వాళ్ళకి ఆరోగ్య విషయాలలో ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ, ఎక్కడ సర్వీస్ అవసరమో వాళ్ళకి, ఎక్కడ సర్వీస్ అందుతుందో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం ప్రజలకు. అసలు ప్రజా ఆరోగ్యం ఎవరికి? అటువంటి వ్యవస్థలో ఉన్న మమ్మల్ని ఈ రోజు సామరస్యంగా ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చినాం. అక్కడ నేను పడిపోయానంట, నాకైతే తెలియదు. పడిపోయిన తర్వాత ఏం జరిగింది తర్వాత మా ఫ్రెండ్స్ చెప్తే, ఇక్కడ నాకు హాఫ్ అన్ అవర్ అవుతుంది స్పృహలోకి వచ్చా. హాఫ్ అన్ అవర్ తర్వాత జరిగిందంతా చెప్పారు. అక్కడ నేను పడిపోయిన తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్ పడిపోయింది ఏందా అని చెప్పి నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరిదో వెనక నుంచి ఎవరు అని నేను చూడలేదు. జస్ట్ నాకు నెత్తికి దెబ్బ తగిలింది, ఎవరు అన్నది నేను చూడలేదు. దెబ్బ తగిలింది, కాసేపటికే నన్ను లాక్కొచ్చి డీసీఎంలో పడేశారంట. నేను స్పృహ కోల్పోయానంట, నన్ను డీసీఎంలో పడేశారంట. పోలీసు వాళ్ళను నేను అంతకుముందు పడిపోకముందు మాత్రం కూల్గా మాట్లాడాను. సార్, జస్ట్ మేము మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము, దీన్ని దయచేసి తప్పుగా క్రియేట్ చేయకండి, గొడవలు చేయకండి. మా అధికారులకు మేము మెమోరాండం ఇచ్చిపోతాము. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఆ సమావేశాలలో మా చర్చ రావాలనే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాము. అధికారుల రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతామని చెప్పినాం. మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పినాం. అయినా వినకుండా రాంబాబు అన్న గారిని తీసుకెళ్ళారు. రాంబాబు అన్న గారిని తీసుకెళ్ళినప్పుడు ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, ఆశా వర్కర్లు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే తమ సర్వీసులను కూడా నిలిపివేస్తామని కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ.